నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. స్వచ్ఛంద సేవ పేరుతో కొందరు చేసే దుర్మార్గాలు ఈ మధ్య కాలంలో బయటపడటంతో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంబంధించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలని అందిస్తూ వస్తోంది. అయితే ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంబంధించి హోంశాఖకు కంప్లైంట్ అందిందట. ఏమని అందింది అంటే, ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అంటే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఒక కంప్లైంట్ అయితే చేసింది. ఇందులో ప్రధాన ఆరోపణ ఏంటంటే డేటా లీకింగ్తో పాటు ఈ డేటా లీకింగ్ కారణంగా మత మార్పిడులు కూడా జరుగుతున్నాయి అనే ప్రధాన అంశాలతోటి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది. అది ఏంటి అంటే, డేటా లీకింగ్ అంటే వీళ్ళు ఎలా చేస్తారు, ఏం జరుగుతుంది అంటే, దీని వెనక ఒక పెద్ద చైన్ సిస్టమ్ ఉంది. తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థల ముసుగులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు బయటికి రావడంతో ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటి అంటే, దేశంలో పేదలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొని వస్తాయి. అయితే ఈ పథకాలు ఏంటి అని అంటే, కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం తీసుకుంటే, ఇక్కడ ఇల్లు కట్టించడం, పేదలకు సంబంధించి పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటుంది కదా. దీనికి కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత ఆర్థిక సహాయం చేసి పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ పేద ప్రజలకు ఇల్లు కట్టించడం కోసం ఏదైతే పథకం ఉందో, ఈ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారని నేను ముందే చెప్పా కదా. ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ఉచిత ఇండ్లు పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ఆర్డీటీకి అప్పగించింది. చాలా క్లియర్ కదా. ఆర్డీటీ అనేది ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా అనంతపురం వాసులకు చాలా బాగా తెలుసు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే పేరుతోటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని బయటికి కలరింగిస్తుంది. కానీ దీని వెనక అతిపెద్ద గూడిపుడాని ఉన్నది అంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేసిన తర్వాత విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వచ్చే డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం చేర్చి పేద ప్రజలకు ఇల్లు కట్టించే ఒక ప్రాజెక్ట్ని స్వచ్ఛంద సంస్థ అని ఆర్డీటీకి అప్పగించింది. అయితే ఆర్డీటీకి దీని ద్వారా ఫండ్స్ వస్తాయి. ఎన్ని ఫండ్స్ వచ్చాయి తెలుసా? 2014 నుంచి, అంటే 2014, 15, 15, 16, 16, 17, 17, 18 ఈ 4 సంవత్సరాలకి కలిపి కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారమే చెప్తున్నాను నేను, 205 కోట్ల రూపాయలకు వచ్చాయి ఆర్డీటీకి. 4 సంవత్సరాల్లో పేద ప్రజలకు ఇల్లు కట్టడం కోసం ఆర్డీటీకి వచ్చిన ఫండ్స్ 205 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్వయంగా ఆర్డీటీ ఈ విషయాన్ని తెలియజేసింది. అంతేకాదు, నీతి ఆయోగ్ నిర్వహించే ఎన్జిఓ దర్బన్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు, వీరు ఇల్లు కట్టించి ఇచ్చిండ్రా లేదా ఇది కాదు. కానీ ఆర్డీటీ దీనికంటే కూడా చాలా మోసపూరితమైన వ్యవహారాలు లోపాయకారి ఒప్పందంతో చేస్తుంది అనే విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. అదేంటి అనంటే, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చేసిన ఆరోపణల ప్రకారం డేటా లీకింగ్. ఈ డేటా లీకింగ్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు నాకు ఒక పథకం కావాలన్నప్పుడు ఏంటి, నా పేరేంటి, నా ఊరేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చా, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా ఆర్థిక పరిస్థితులు ఏంటి, నా కుటుంబ సభ్యులు ఎంతమంది, ఆ కుటుంబ సభ్యులు ఏమేం చేస్తున్నారు, ఆర్థికంగా మేము ఎంత చితికిపోయి ఉన్నాం, మా ఆరోగ్య సమస్యలు ఏంటి, అలాగే ఆర్థిక సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫామ్లో మనం నింపుతాం. ఎందుకంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు ఇస్తారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి సంబంధించి ఎలా, ఉత్త రేషన్ కార్డు ఒకటే ప్రామాణికం కాదు, దాంతోపాటు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మొత్తం నింపి ఇవ్వాలి. ఆ ఫామ్ మొత్తం ఎందుకు ఇస్తాం? మన వ్యక్తిగత వివరాలు కూడా ఎందుకు ఇస్తాం? మనం గవర్నమెంట్ని నమ్ముతున్నాం, గవర్నమెంట్ మనకు ఒక పథకం ఇవ్వాలి అంటే మన వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ ఈ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పరాయి దేశంలో వారికి ఇస్తాము అంటే యాక్సెప్టబులా? దీన్నే డేటా లీకింగ్ అంటారు. ఎవరైతే ఇలా గృహాల కోసం లబ్ధిదారులుగా అప్లికేషన్స్ పెట్టుకున్నారో, ఈ అప్లికేషన్స్కి సంబంధించిన డేటా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆరోగ్య స్థితిగతులు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి వివరాలని అమెరికాలోని విసెంట్ ఫెర్రర్ ఫౌండేషన్కి అందించింది.
ఇది లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇండ్ల లబ్ధిదారుల పేర్లు డెమోక్రటీ అంటే ఇందాకే చెప్పాక వాళ్ళ కులం మతం డీటెయిల్స్ ఇవ్వడమే కాదు, ఆర్డిటి ఇంకొన్ని కార్యకలాపాలు చేస్తుంటుంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతోటి పేద ప్రజలకు సైకిల్ ఇవ్వడం, దాని ద్వారా ఆ విద్యార్థి వివరాలు, ఆ విద్యార్థి కుటుంబాల వివరాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అమెరికాలోని విసెంట్ ఫెర్రర్ ఫౌండేషన్తో పాటు ఇంకొన్ని వాటి చోట అందిస్తుంది. ఈ వివరాలు ఎలా చెప్తారు మీరు? మీకు అంత గ్యారంటీగా ఎలా తెలుసు? నిందలేయడం మీకు అలవాట అంటే దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వానికి విసెంట్ ఫెర్రర్ ఫౌండేషన్ సమర్పించే ఫామ్ 990. ఫామ్ 990 అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కదా, అలానే అక్కడ వాళ్ళు కట్టే ఫామ్ 990లో స్పష్టంగా దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వబడ్డాయి. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇలా వ్యక్తిగత గోప్యంగా ఉంచాల్సిన విషయాలను అమెరికాలో ఉన్న ఒక సంస్థకు ఈ ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందిస్తుంది అనే విషయం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా లేదా? తెలిసే నోరు మూసుకొని ఉందా? లేకపోతే తెలియకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేసి ఆర్డిటి డేటా లీక్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా నడుస్తోంది. అంతేకాదు ఇక్కడ క్రైస్తవ మత మార్పిడిలపై కూడా ఆర్డిటిపై వచ్చిన మరో ఫిర్యాదు. చాలా వరకు చూడండి, మత మార్పిడిలకు ప్రధాన కారణం ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య సంస్థలు. మీకు తెలిసే ఉంటుంది, మీకు ఈ జబ్బు ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదా? ఎన్ని తిరిగినా కూడా మీరు అలసిపోయారా? మా వద్దకు రండి, మేము రాసే కొబ్బరి నూనెతోటి మీ జబ్బులన్నీ పోతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదా? నేను ఈ మధ్యకాలంలో ఒక దగ్గరకి వెళ్ళాను, ఎగువ సీలేరు దగ్గర కొన్ని గిరిజన తండాలు ఉన్నాయి. వారానికి ఒకసారి వచ్చి 500 రూపాయలు, 5 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ ప్యాకెట్. వాళ్ళు ఎలా అంటే ఇక గుళ్ళకు రావడం కూడా మానేసిండ్రు. అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, పరిస్థితులను అడ్డు పెట్టుకొని వాళ్ళ బుర్రలోకి ఆర్థిక స్థితిగతులు బాగోలేకపోవడానికి కారణం ఉపాధి అవకాశాలు కల్పించుకొని సమాజంలో ముందుకెళ్ళడం ఎలా అనేది తెలియజేసి విద్యలో వాళ్ళను ప్రావీణ్యం చేయడానికి, లేకపోతే వారికి ఉచిత వైద్యం ఇలాంటివి అందించడం అన్నీ పక్కన పెట్టేసి ఆశ చూపించి మత మార్పిడిలు చాలా చేస్తున్నారు దేశవ్యాప్తంగా. దీనికి సంబంధించి అస్సాము ఇలాంటి స్టేట్స్లో మత మార్పిడిలకు సంబంధించి కఠిన చట్టాలను కూడా తీసుకొచ్చారు, ఉత్తరాఖండ్, అస్సాం ఇలాంటి చోట. రెండవది ఆరోగ్య సమస్యలు. స్వస్థత సభల పేరుతోటి ఆరోగ్య సమస్యలకు సంబంధించి అడ్డం పెట్టుకొని మత మార్పులు జరుగుతున్నాయంటూ మనం సోషల్ మీడియా వేదికగా అనేకం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు అమెరికాలోని ఆ సంస్థకు ఇక్కడ ఆర్థిక స్థితిగతులు కానీ, వాళ్ళ కులాలు కానీ, వాళ్ళు గోప్యంగా ఉంచాల్సిన విషయాలు కానివ్వండి, విద్యార్థులకు సైకిళ్ళ పేరుతోటి, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలతోటి ఇండ్లు కట్టిస్తున్నామనే పేరుతోటి అందించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈరోజు చాలా క్లియర్గా దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ చేయడం వల్ల ఈ విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ వీళ్ళు బయటకు తీసుకొచ్చారు. వీటి కారణంగా కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి విచారణ చేపడుతోంది. ఆ విచారణలో భాగంగానే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ ఉంటారు కదా, ఏవైనా సరే ఆర్టీడీ లైసెన్స్లు, మనకి ఏ లైసెన్స్ ఉన్నా కూడా అది స్వచ్ఛంద సంస్థకు సంబంధించింది కావచ్చు, బిజినెస్కి సంబంధించింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి పలానా ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత వాటిని ఖచ్చితంగా రెన్యువల్ చేయించుకోవాలి. కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి విచారణ చేపడుతూ అందులో భాగంగా రెన్యువల్ కావాల్సిన ఆర్టీడీ లైసెన్స్ను పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ పెండింగ్ పెట్టడం వరకు ఓకే, కానీ ఈ సంస్థ మీద కేంద్ర హోంశాఖ ఎలాంటి చర్య తీసుకుంటుంది? అలాగే ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఈ రెండు విషయాలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠ రేపుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఇలాంటి కొంతమంది చేసే అరాచకాలు కంటికి కనిపించవు, ఆదుకునే దేవుళ్ళలాగే కనిపిస్తూ మన పర్సనల్ విషయాలను విదేశాలకు ఏ విధంగా ఇస్తున్నారు అనేది దీని ద్వారా బహిర్గతమైంది. నిజంగా కూడా ఈ విషయంలో లీగల్ రైట్ ప్రొటెక్షన్స్ ఫోరంని మనందరం అభినందించాలి. ఇలాంటి వాళ్ళ మీద తప్పులు జరుగుతుంది అని తెలవగానే క్వశ్చన్ చేసి వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా ఊరికే సహాయం చేయరు. ఫ్రీగా ఎవరైనా మనకి ఏదైనా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మన నుంచి ఏదో ఒక ప్రతిఫలం కోరుకుంటున్నారు అని అర్థం. ఉచితంగా ఏది రాదు, కష్టే ఫలి. గుర్తుపెట్టుకోండి, సమస్య ఉంటే ఆ సమస్యను మన ఇంట్లో వాళ్ళు, మన ప్రభుత్వాలే తీర్చాలి. కానీ ఇలాంటి ట్రస్టులు సైకిళ్ళు కొనిస్తాం, 5 కిలోల బియ్యం ఇస్తాం అనగానే నమ్మితే మన వివరాలు మన చేయి దాటి విదేశాలకు వెళ్ళిపోతాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.